హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సాఫ్ట్ డ్రింక్స్ తీసుకున్నట్టయితే మన బాడీలో జరిగే నష్టాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది దంత సమస్యలు ఏంటంటే మనకి దంతానికి ఒక లేయర్ ఉంటుంది, ఎనామెల్ అని. ఆ ఎనామెల్ లేయర్ అనేది మనకి ఈ సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఈ కూల్ డ్రింక్స్ కానీ తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ ఎనామెల్ అనేది పాడైపోయి మనకి పళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ముందు ఈ ఎనామెల్కి ఎఫెక్ట్ అవుతుంది. సో దానివల్ల ఫస్ట్ ఈ ఎనామెల్ ఏదైతే కోటింగ్ ఉంటుందో, లేయర్ ఉంటుందో, ఆ లేయర్ పాడైపోవడం వల్ల మనకి దంత సమస్యలు అధికంగా పిప్పను లేకపోతే పళ్ళు మనం తాగినప్పుడు జీవనం ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అనేది మ్యాక్స్ వచ్చేసరికి ఈ యొక్క సాఫ్ట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల దానిలో ఉన్నటువంటి యాసిడ్స్ ఆ ఎనామెల్ని పాడు చేసి మనకి ఇటువంటి దంత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మొదటిది. రెండవది, మనకు గుండె జబ్బులు ఎలా వస్తాయి అంటే మనకి న్యాచురల్ షుగర్ తీసుకున్నప్పుడు మనకి బాడీలో ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. బట్ ఈ కూల్ డ్రింక్స్లో ఈ సాఫ్ట్ డ్రింక్స్లో మనం యూస్ చేసే షుగర్ అనేది ఆర్టిఫిషియల్గా ఉండడం వల్ల ఆ షుగర్తో పాటు సోడా కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ట్రైగ్లిజరైడ్స్ను పెంచి మనకి హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. మూడవది, కిడ్నీ ఇష్యూస్ ఎలా వస్తుందంటే మనకి కిడ్నీ అనేది మన జీర్ణ వ్యవస్థకి ఉపయోగపడి వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్టర్ చేసి పంపుతుంది. క్రమంలో మనం ఏం చేస్తామంటే వాటర్ తీసుకున్నప్పుడు ఏమైందంటే స్మూత్గా ప్రాబ్లం లేకుండా పోతుంది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల దాంట్లో ఉన్నటువంటి ఫాస్ఫరిక్ యాసిడ్ అనేవి కిడ్నీలపై ఎక్కువ ఒత్తిడి తీసుకొచ్చి పాడైపోయే అవకాశం ఉంటుంది. నాలుగవది, ఎముకల యొక్క బలహీనత. మన ఎముకలకి కాల్షియం అనేది రిక్వైర్మెంట్. అందుకోసమే మనం ఇప్పుడు కూడా డాక్టర్లు మనకి ఏదైనా బోన్ సమస్య కానీ ఏదైనా వచ్చినప్పుడు కాల్షియం ఎక్కువగా ఉండే కంటెంట్ మనం తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. బట్ మనం ఏదైతే సాఫ్ట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ యూస్ చేస్తామో దాన్ని మనం సేవించడం వల్ల దాంట్లో ఉన్నటువంటి యాసిడ్స్ ఆ యొక్క కాల్షియంను దెబ్బతీసి ఒక బోన్ యొక్క స్ట్రెంత్ని తగ్గిస్తూ ఉంటుంది. ఐదవది, ఒబేసిటీ. ఇది ఎందుకు అంటే మనకి ఈ సాఫ్ట్ డ్రింక్స్లో ఉండే తీయదనం దట్ మీన్స్ ఆ షుగర్ లెవెల్ ఫ్రక్టోస్ కారణంగా మనకి ఈ ఒబేసిటీ అంటే అధిక బరువు అధిక లావు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరవది, డయాబెటీస్. మనకి తీసుకున్నటువంటి డ్రింక్స్లో అధికంగా షుగర్ లెవెల్స్ ఉండడం, ఆ షుగర్ అనేది మన బ్లడ్లో కలిసినప్పుడు అది న్యాచురల్గా ఆర్టిఫిషియల్ కాబట్టి మన బ్లడ్ యొక్క షుగర్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ చేస్తూ మనకి టైప్ 2 అనే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏడవది, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఎలా అంటే ఈ సోడా సాఫ్ట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్లో ఉండే సోడా రిలేటెడ్ కంటెంట్ ఉండడం వల్ల మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎనిమిదవది, బ్రెయిన్ ఎఫెక్ట్స్. ఎలా అంటే మనకి షుగర్ తీసుకున్నప్పుడు ఒక ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుంది. అది ఈ యొక్క కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ తీసుకున్నప్పుడు కూడా మనకి ఇన్స్టాంట్ ఎనర్జీ అంటే ఆ యొక్క షుగర్ లెవెల్స్ వల్ల మనకి ఏమవుతుందంటే ఈ ఇన్స్టాంట్ ఎనర్జీ రావడం, అదేవిధంగా ఈ యొక్క ఎనర్జీ వల్ల మనకి ఏమవుతుందంటే బాడీలో బాడీలో పార్ట్స్ అనేది కొంచెం ఇంపాక్ట్ చేసుకోకుండా, అదేవిధంగా మనకి జ్ఞాపక శక్తి అనేది ఫ్యూచర్లో మందగిస్తూ ఉంటుంది. తొమ్మిదవది, డీహైడ్రేషన్ అనేది మనందరికీ తెలుసు. అసలు ఈ డ్రింక్ తాగేదే మనం ఫుడ్ అరగడానికి ఇంకొంచెం ఎక్కువగా తినడానికి మాత్రం మనం దీన్ని యూటిలైజ్ చేస్తూ ఉంటాం, ఈ సాఫ్ట్ డ్రింక్స్ని కూల్ డ్రింక్స్ని. కానీ యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఈ సాఫ్ట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అనేది తీసుకోవడం వల్ల మనకి జీర్ణ వ్యవస్థకి దెబ్బతీసి మనకి ఇప్పుడు రేపొద్దున ఎప్పుడైనా మనం నార్మల్ ఫుడ్ తీసుకున్నా అది అరగకపోవడానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ని కారణాలు పెట్టుకుని మనం దీన్ని యూటిలైజ్ చేసి తాగడం వల్ల దీన్ని తీసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రాగా వచ్చే డిసీజెస్ తప్ప దానివల్ల మనకి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. ఇది మనకి ఎప్పుడు ఇంపాక్ట్ ఇస్తుంది తెలుసా? మనం ఏదైనా బిర్యానీ తీసుకుని హోటల్కి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేసి తింటున్నప్పుడు ఆ టైంలో మనకి ఏమనిపిస్తుంది అంటే ఈ కొంచెం కూల్ డ్రింక్ తీసుకుంటే మనకి అదొక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అది ఎలా అంటే బిర్యానీ ప్లస్ కూల్ డ్రింక్ ఇట్స్ లైక్ కాంబో. ఆ మైండ్ సెట్లో మనం ఉండిపోయాం. దానివల్ల మనకి ఏమవుతుంది అనేది మనం ఎప్పుడు ఆలోచించట్లేదు. ఇప్పుడు చూసారు కదా ఈ 9 రకాలైనటువంటి ప్రాబ్లమ్స్. అది మనకి అందరికీ తెలుసు అయినా మళ్ళీ దాన్ని తెలిసి చేస్తూ ఉంటాం. నేనేం చెప్తున్నానంటే నా సైడ్ నుంచి ఈ వీడియోని మీ అందరూ చూసి మీ రిలేటెడ్స్ ఎవరైతే అధికంగా తీసుకుంటారో అకేషనల్లీ అండ్ రెగ్యులర్లీ. ఒకేషనల్ అంటే ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు మన పార్టీకి వెళ్ళినప్పుడు తీసుకున్నప్పుడు అది ఇంపాక్ట్ ఉండదా అంటే డెఫినెట్గా ఉంటుంది. నేను కొంచెం తీసుకున్నా ఎక్కువ తీసుకున్నా ఇంపాక్టే. బట్ రెగ్యులర్గా తీసుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్ చాలా ఫాస్ట్గా ఇంపాక్ట్ అవుతుంది. నేనేం చెప్తానంటే ఈ టైప్ ఆఫ్ కంటెంట్ మనం యూటిలైజ్ చేసుకున్నప్పుడు అంటే బిర్యానీ ఈ టైప్ ఆఫ్ తీసుకున్నప్పుడు మనం అధికంగా వాటర్ తీసుకోవడం, లేకపోతే మజ్జిగ తీసుకోవడం,
దీనివల్ల మనకి ఏమవుతుందంటే వాటర్ అనేది మనకి డైజెషన్కి మరియు మజ్జిగ అనేది మనకి బాడీలో హీట్ జనరేట్ అవ్వకుండా బాడీని స్టెబుల్లో ఉంచడానికి, మరియు కొబ్బరి నీళ్ళు కూడా మనందరికీ తెలుసు. కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల మనలో ఉన్నటువంటి ఫ్యాట్ అనేది రెడ్యూస్ అయ్యి మనలో ఉన్నటువంటి వేడిని తగ్గించి మనకి అనేక రకాలు హెల్ప్ చేస్తుంటుంది. జ్యూసెస్ ఇలాంటివి మనం ప్రిఫర్ చేసుకున్నప్పుడు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ ఫ్యూచర్లో కూడా మనం ఎటువంటి ఆరోగ్య సమస్యలకి రాకుండా మనం ముందుగా జాగ్రత్త పడవచ్చు. వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే అన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ గంటను మాత్రం ఆన్లో పెట్టుకోండి. ఆటోమేటిక్గా నేను పెట్టే ప్రతి వీడియో మీ దగ్గరికి చేరుతుంది. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, క్రాంతి యూనివర్సిటీ.